సో గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనం మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం గురించి చర్చించుకున్నాం. దాని కంటెంట్ చూసుకోండి. ఇప్పుడు రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. సో 1779 1784 ఇయర్ ఇంపార్టెంట్ అండి. 1779 1784. సో ఇందులో మనకి కీలకమైన అంశాలు, మన పోటీ పరీక్షలు చూస్తే కీలకమైన అంశాలు యుద్ధం జరగడానికి ప్రధాన కారణాలు, మామూలుగా కారణాలు ఏంటంటే, సో నెంబర్ 1 ఓవనార్ అనే ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవడం. అనే ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవడం. అలాగే హైదరాబాదీ ఫ్రెంచ్ వారి సైన్యాన్ని తీసుకోవడం. మామూలుగా కారణం ఒకటి, ఓనార్ అనే ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవడం, హైదరాబాదీ ఫ్రెంచ్ వారి సైన్యం తీసుకోవడం కారణం. కాకపోతే తక్షణ కారణం, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరగడానికి తక్షణ కారణం ఏంటంటే, మహేట్ అనే ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవడం తక్షణ కారణం జరిగింది. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరగడానికి తక్షణ కారణం మహేట్ ప్రాంతం. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ ఇంకా గుర్తుపెట్టుకోవాలి. వారన్ హేస్టింగ్స్ ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ తన సేనాధిపతిగా వారన్ హేస్టింగ్స్ ఎవరు నియమించారంటే సర్ ఐర్ కూడ్ అనే వ్యక్తిని తన సేనాధిపతిగా నియమించారు. అతని ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు మైసూర్ నవాబు ఎవరంటే హైదరాబాద్. సో ఈయన ఏం చేస్తారంటే కావేరీ యుద్ధంలో హైదరాబాద్ బ్రిటిష్ వాళ్ళని ఓడిస్తే అక్కడ మనకి కలం బెయిలీ అనే ఒక సేనాధిపతిని బంధిస్తారు. అలాగే బ్రైట్ వైట్ అనే ఒక సేనాధిపతిని కూడా ఓడిస్తారు అన్నమాట. ఈ సందర్భంలోనే మనకి 1782లో బ్రిటిష్ వాళ్ళు మైసూర్ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో హైదరాబాద్ చిత్తూరు దగ్గర శ్రీరంగపురం అనే ప్రాంతం కదా, అక్కడ క్యాన్సర్ వ్యాధితో ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ రెండు ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని అతని కుమారుడు టిప్పు సుల్తాన్ కంటిన్యూ చేస్తాడన్నమాట. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని అతని కుమారుడు టిప్పు సుల్తాన్ కంటిన్యూ చేస్తాడు. ఈయన వచ్చిన తర్వాత టిప్పు సుల్తాన్ మనకి పాలఘట్, కోయంబత్తూర్, తిరుచిరాపల్లి అనే ప్రాంతాలను యుద్ధం చేసి ఆక్రమించుకుంటాడు. ఈ ఆక్రమణ జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి టిప్పు సుల్తాన్ మధ్య ఒప్పందం జరుగుతుంది. ఏమేంటంటే, బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్న మైసూర్ రాజ్యాన్ని టిప్పు సుల్తాన్ ఆక్రమించుకున్న కర్ణాటక ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒప్పందం, ఆ సంధి పేరే మంగళూరు సంధి. ఇది మన పోటీ పరీక్షలు ఇవ్వాలంటే మంగళూరు సంధి. ఈ సంధి ప్రకారం రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరుగుతుంది. సో ఈ విధంగా భారతదేశంలో మనకి బ్రిటిష్ వాళ్ళకి మైసూర్ సామ్రాజ్యం మధ్య జరిగిన రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం యొక్క కాన్సెప్ట్ అండి. సో కంటెంట్ చూస్తున్న వాళ్ళు సార్స్ అండ్ మేడమ్స్, సో నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంతో నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. థ్యాంక్ యూ.